Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Videos. సార్ ఇప్పుడు మొత్తానికి చెప్పనంటారు ఏది నేను అడిగే క్వశ్చన్లకి కాదు, అది మా పని కాదు సార్. నార్మల్ గా ఇప్పుడు మీరు ఏదైతే మీరు జోకులు వేసుకుంటున్నారో ఇలా మేబీ వీళ్ళు సెట్ అవుతారేమో అని ఏమన్నా చెప్తారు. ఎవరు అయితే నన్ను అప్పుడు ఎందుకు పెట్టుకున్నారు? సరే సార్, ఇప్పుడు వచ్చే కొత్త సినిమాలకి ఒకవేళ మన పాత హీరోస్ మీరు యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు సూట్ అవుతారు అన్నదైనా చెప్పొచ్చు కదా. చెప్పలేమండి, కథ వేరు, క్యారెక్టర్ వేరు. ఇప్పుడు ఎంతమంది జనాభా ఉన్నారో, ఎన్ని కోట్ల జనాభా అయితే ఉందో భూమి మీద, ఒక్కొక్కడు ఒక్కొక్క క్యారెక్టర్. అది నువ్వు ఉన్నావు, నువ్వు అమ్మాయి, ఏమో అమ్మాయి, ఆమె ఏ క్యారెక్టర్ సూట్ కావాలో ఆ క్యారెక్టర్కి సూట్ అయింది. నువ్వు ఏ క్యారెక్టర్ సూట్ కావాలో ఆ క్యారెక్టర్కి సూట్ అవుతావు. ఆ జయసుధవనికి వస్తుందా, జయమాలని పనికి వస్తుందా చెప్పలేము. అది కథ రాసినోడు వాడు ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి అని రాసుకుంటాడు అంతే తప్ప తప్పుడు సమాచారం ఇది బాగుంటుంది ఏమో బాగుంటుంది చెప్పు. సార్ యాక్చువల్గా నేను అడిగేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది, ఆ సినిమా మీ అప్పటి హీరోస్లో ఎవరికి సూట్ అవుతుంది? ఎప్పుడు ఏ హీరోస్లో? ప్రభాస్ ఉన్నాడు కదా. అదే సార్, మీ అప్పటి హీరోస్లో అప్పటి హీరోస్లో బాలకృష్ణ గారు, చిరంజీవి గారు బ్రహ్మాండం, బాలకృష్ణ గారు బ్రహ్మాండం, నా దేవుడు ఎన్టీఆర్ గారు ఉంటే ఎన్టీఆర్ గారే బాహుబలికి క్వశ్చన్ లేదు. ఓకే, త్రిబుల్ ఆర్ కి సార్, త్రిబుల్ ఆర్ సినిమాకి త్రిబుల్ ఆర్ ఉన్నారు కదా ఇద్దరు. ఎవరు సార్? సార్ అప్పటి వాళ్ళని చెప్పండి సార్, ఎవరు సూట్ అవుతారు? అప్పుడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వాళ్ళిద్దరితో సార్ త్రిబుల్ ఆర్. అండ్ అలాగే నెక్స్ట్ కేజీఎఫ్ సినిమా సార్. కేజీఎఫ్ నేను చూడలేదా సార్? పుష్ప సార్, పుష్పకి ఎవరు సూట్ అవుతారు సార్ అప్పటి మన వాళ్ళు? కృష్ణ గారు కూడా ఓకే, శోభన్ బాబు, చిరంజీవి గారు కూడా ఓకే, ఆయన కంటే సీనియర్ శోభన్ బాబు గారు కూడా ఓకే. వాళ్ళందరూ ఓకేనా సార్? ముగ్గురితో ఎవరైనా ఓకే. కల్కి సినిమాకి సార్? కల్కి చూడలేదే. ఎవరు హీరో? కల్కి ప్రభాసే సార్. ప్రభాసేనా? ప్రభాస్ అయినప్పుడు ఇక ప్రభాసే సార్. అప్పటి మన అంటే నేను కనీసం నాకు తెలియదు సార్. యానిమల్ సినిమా చూసారా? యానిమల్ కూడా చూడలేదా సార్? అసలు నేను ఏ సినిమాలు చూడలేదు, ఆ సినిమాలే చూడలేదు. ఓకే, అది దౌర్భాగ్యం. కాంతారా గాని, కాంతారా సినిమా గాని నిజంగా నాకు తెలియదు. ఎందుకంటే ఒక బాబు కాంతారా, నేను చిన్నపిల్లల సీరియల్ చేశాను. ఓకే, దీనికి ఏదది టీవీ సీరియల్ చేశాను నేను. అందులో కాంతారా ఒక చిన్న పిల్లోడు చేశాడు, భలే చేశాడు. మనకి బెస్ట్ యాక్టర్ ఇచ్చిన నేనే ప్రైజ్ జడ్జిగా. కానీ నాకు సినిమా గురించి తెలియదు. డ్రామా జూనియర్స్, అందుకని నాకు సినిమా చూడలేదు. ఎనీవేస్ నాకైతే 2 సినిమాలు మీరు చూసినట్లయితే చెప్పారు కాబట్టి ఐఎమ్ ఫుల్ హ్యాపీ ఫర్ దట్. ఇంకా చెప్పు. ఇంకా చెప్పనా సార్? సో సలార్ సినిమా చూసారా సార్? సలార్ చాలా వరకు నేను చెప్పిన సినిమాలో ప్రభాసే హీరో సార్. యాక్చువల్గా నేను చూడలేదు, నిజంగా చూడలేదు. దేవరా సినిమా చూడలేదు సార్. ఇప్పుడు కనీసం కొన్ని టీవీలలో చూసినవి ఉన్నాయి, వాటిని బట్టి చెప్పగలిగిన. కొన్ని వాల్ పోస్టర్స్ అవి చూసి కొంచెం రివ్యూ చదివి అట్లా ఉన్నాయి, అవి చెప్పగలిగిన. అసలు ఏది చూడను మన, అసలు దాని పేరు చెప్పితే నువ్వు ఆ సినిమా గురించే తెలియని వాడిని నేను చెప్పలేను కదా. ఇట్స్ ఓకే సార్, ఉన్నంత వరకు చెప్పిన దాంతో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. హాయ్, నా పేరు రోహిత్. హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Volga Videos. Please subscribe Volga Videos. Please do subscribe to Volga Videos. Congratulations for Volga Videos. Congratulations to Volga Videos. Please subscribe Volga Videos. Thank you.